హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. ప్రతి ఇంట్లో దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పూజ గది తప్పనిసరిగా ఉంటుంది. వాస్తును అనుసరించి ఇంట్లో అన్నిటికంటే పూజ గది అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ నుంచే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి అది ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే ఈ గదిలో నెగిటివ్ వస్తువులను అస్సలు ఉంచకూడదు. వాటి వల్ల మనశ్శాంతి కరువు అవుతుంది. పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. కానీ మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మన సనాతన ధర్మంలో దేవుణ్ణి క్రమం తప్పకుండా పూజించడానికి నియమాలు నిబంధనలు ఉన్నాయి. స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళకూడదు. ఉదయం సాయంత్రం పూజ గదిలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. పూజా మందిరంలో గణేశుడు విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఇది సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పూజా స్థలంలోని లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎడమ వైపున, గణేశుడు విగ్రహాన్ని ఉంచాలి. ప్రతిరోజు దేవతలకు తాజా పువ్వులను పెట్టాలి. వాడిపోయిన పువ్వులను దేవుళ్లకు అస్సలు పెట్టకూడదు. మీ కుల దైవానికి సంబంధించిన చిత్రపటాలను తప్పనిసరిగా పూజ గదిలో ఉంచాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.